నిలువెల్ల పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు గన్నది. చెట్టు సేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది. పురుగు పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడైనది. పశుల పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది. ఒట్టి మట్టేగా అంటావేమో, మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదరా. మట్టేరా పుట్టుకకు ఆధారం, మోసేది నివారం, అన్నమయ్య కలిగించే మమకారం. మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోటికి గర్భం, ఒట్టిపోని ఎక్కువ నేలను తీర్చుకోరు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తై 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 నమో నమః. దీని అర్థం మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మనం అన్ని భూతాల్లో అమ్మని చూస్తాం కదా. ఈ నేచర్లో ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం, అమ్మతో పోలుస్తాం. ఈ భూమి తల్లి బాధ ఈ అమ్మలకు అర్థం కాకపోతే ఈ సృష్టిలో ఏ జీవికి అర్థం కాదు. నిజంగా భూమి అలా రోధిస్తుంది, అలా మనం వేధిస్తున్నాం మనకు తెలియకుండా. మన జీవితంలో అదొక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటాను. నేను అసలు అరుగున్నా ఇక్కడ మీ ముందు మాట్లాడడానికి. నా డిగ్రీ కూడా ఇక్కడ ఎస్పీ హాస్పిటల్లో జరిగింది. సో యాక్చువల్లీ నేను అబ్దుల్ కలాం గారితో పనిచేశాను, అన్నా హజారే గారితో పనిచేశాను. నీరు చెట్టు అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక స్టేట్కి ఇచ్చాను. ఇప్పుడు నేషనల్ వైడ్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. సో నేను 3 మాస్టర్ డిగ్రీస్ చేశాను కంప్యూటర్ సైన్స్ లో. సో ఆయన PhD ఇన్ IT ఆఫీసర్, సాఫ్ట్వేర్. ఈ అమ్మ గురించి మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం, ఎందుకంటే మాతృభాష కదా, కనెక్ట్ అవుతుంది. సద్గురు వారు ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలు. దాదాపు 100 రోజులు ఈ భూమిని అంతటికి తిరిగి ప్రతి దగ్గరికి వెళ్ళి మట్టిని కాపాడమని వేడుకున్నారు. అందరినీ మట్టిని కాపాడమని వేడుకున్నారు. ఏంటి మట్టికి అంత విలువ ఉందా? మట్టి అంత ప్రమాదంలో ఉందా? నిజంగానే అంత ప్రమాదంలో ఉంది. మనకు really glad and clap yourself to appreciate yourself. యాక్చువల్లీ మీరందరూ కింద కూర్చొని చాలా శ్రద్ధగా ఆ మట్టిని తాకుతున్నారు. క్లాప్ యువర్ సెల్ఫ్. When I came here, I heard from madam. So you all are banned plastic yourself to bring me to the college. That's really appreciate. Again, clap yourself. Then we give small pause. We take breathing, breathe out. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. సో మీరు గాలిని ఫీల్ అయ్యారు కదా, భూమి స్పర్శను కూడా ఫీల్ అయ్యారు కదా. దాన్ని ఏమంటాం? మనలో కాన్షియస్ అంటాం కదా. ఆ ప్లానెట్ కి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మా ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళినా కూడా ఐ ప్లాంటెడ్ 20,000 trees. ఐ డొనేటెడ్ 20 tanks blood. నేను 6వ కాదు మీ ముందు మాట్లాడడానికి అనుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు మాకు ఎప్పుడో ఒక విషయం చెప్పేవారు. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ని వాడుతున్నాం మన తీవ్రంగా బైక్స్ రూపంలో మనం ఉండడానికి ఏదో ఒక విధంగా. ప్రతి మనిషి
ఈ భూమి పైన పుట్టినందుకు ఈ న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటున్నందుకు 5 చెట్లు నాటాలి. ప్రతి మనిషి 5 చెట్లు నాటాలి. నీ పైన ఏది బాధ్యత ఉంది? ఇంటికి సంపాదించి పెట్టడం కాదు. నువ్వు బ్రతుకుతున్నావు, ఇక్కడి నుంచి బ్రతకడానికి గాలి తీసుకుంటున్నావు, న్యాచురల్ రిసోర్స్ తీసుకుంటున్నావు, అన్ని తీసుకుంటున్నావు. మళ్ళీ నువ్వేమి ఇవ్వాలి? ఈ భూమికి 5 చెట్లు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, మీరు ఈ భూమి తల్లికి 5 చెట్లు రుణపడి ఉన్నారు. వారు చెప్పేవారు 5 చెట్లు నాటాలి, ఈ భూమిని ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పేవారు. భూమిని ఎలా కాపాడుతాం భూమిని? సో చాలా విధాలుగా కాపాడచ్చు. మీరు వాడే ప్లాస్టిక్ ని తగ్గించుకోవచ్చు. పెద్దగా అవసరం లేదు. మీరు రోజు బ్రష్ చేస్తారా? సో మోస్ట్ ఆఫ్ ది బ్రషెస్, టూత్ బ్రషెస్ ఆర్ ప్లాస్టిక్, రైట్? నేను చేంజ్ ఇట్. స్టార్ట్ విత్ స్మాల్ కదా. స్టార్ట్ విత్ స్మాల్. నేను ఎలా ప్లాస్టిక్ పైన యూనో చేంజ్ నాకు స్టార్ట్ అయిందంటే, నేను వాలంటీర్ చేసేవాడిని ఒక టెంపుల్లో, యూఎస్ లో. సో నా పార్ట్ ఏంటంటే గార్డెనింగ్ చేయడం, వచ్చిన వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ నేర్పించడం, పెస్టిసైడ్స్ వాడకుండా ఫార్మింగ్ చేయడం, అక్కడ అన్నదానానికి వెజిటేబుల్స్ అవన్నీ ఇవ్వడం. ఇది నా వాలంటీర్ ఈవినింగ్ పూట నా ఖాళీ టైంలో. ఐ డింట్ ట్రావెల్ ఎనీవేర్. 7 years ఉన్న యూఎస్ లో. ఐ డోంట్ హ్యావ్ కార్. నిజంగా యూఎస్ చరిత్రలో 7 ఏళ్ల నుండి కారు యూజ్ చేయని వాడు ఎవడో ఉంటుంది. ఐ లెఫ్ట్. నేను నాకు ఒక ప్రమాణం చేసుకున్నా. ఓకే, నేను నా లగ్జరీని తగ్గించుకోగలిగితే సంవట్ మేలు చేసిన వాడిని అవుతాను కదా. నేను గార్డెన్ చేస్తున్నప్పుడు 2 పిల్లలు వచ్చారు నా దగ్గర. వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర వదిలేదు. వాళ్ళ పేరెంట్స్ మోర్ కాన్షియస్ అబౌట్ సాయిల్ యాక్చువల్లీ. మా వాళ్ళకి ఫార్మింగ్ నేర్పించినారు. వైష్ణవి అండ్ విష్ణు ఐ థింక్ అబ్బాయి పేరు. వాళ్ళు రోజు ఈవినింగ్ పూట నేను మట్టి పని చేస్తుంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈవెన్ నేను షూ వేసుకునేవాడిని, వాళ్ళు చెప్పులు కూడా వేసుకునేవాళ్ళు. ఒకరోజు అలసిపోయారు, క్యాంటీన్కి వెళ్ళి సో మ్యాంగో లస్సీ తాగుదాం రండి తీసుకెళ్ళారు. ఈ రిటర్న్ టచ్ ద స్టాప్. ఎంతసేపు తాగమంటే తాగనంటున్నాడు. ఏంటి అంటే, ఐ వోంట్ యూజ్ ప్లాస్టిక్ అంటూ. ఇది ఒక స్మాల్ థింగ్ ఇవాళే వాడుతున్నావు, యూ కెన్ డ్రింక్ ఇట్ అంటే, ఐ డోంట్ థింక్ ఇట్స్ సో స్మాల్ ఆర్ బిగ్, ఐ వోంట్ యూజ్ ఇట్, దట్స్ ఇట్. నేను షాక్ కింద. సో అప్పటి నుంచి నేను స్ట్రా యూజ్ చేయడం మానేశాను. ఒక చిన్న బాబు, మనం నేర్చుకోవడానికి ఎవరు పెద్దవాళ్ళు చెప్పలేదు, మన చుట్టూ ఉన్న సమాజం నేర్పుతుంది చాలు. సద్గురు గారు కూడా అదే చెప్తున్నారు. ఆయనకి ఏం పట్టింది? భూమి ఎలా పోతే ఏంటి? వారి బాధ్యత కాబట్టి వారి శరీర ధర్మాలన్నీ వదులుకొని కూడా వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగి భూమిని కాపాడమని చెప్తున్నారు. నేను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒక్కటే ప్రాబ్లం అనుకునేవాడిని. సారీ, మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టి కొంచెం ఇబ్బంది పెడుతున్నందుకు. బట్ ఈ ఒక 10 minutes నీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ముందుకు వచ్చేయండి నీడకి. సో నేను రీసెంట్ గా తిరుపతిలో తిరుగుతున్నప్పుడు, ప్లాస్టిక్ క్లీన్ చేస్తున్నప్పుడు, ఆల్మోస్ట్ ఈ శేషాచలం ఫారెస్ట్ నుంచి 2300 kilos ప్లాస్టిక్ రిమూవ్ చేస్తాం మేమందరం. ఎలా ఉంది ప్లాస్టిక్ అంటే, మాకు ఎలా ఇక్కడ లేక్స్ లోను, ఈ కొండల్లోనూ డీపర్ ప్లాస్టిక్ అంతటిని తీయాలనిపిస్తుందంటే, చాలా మంది మాట్లాడుకుంటున్నారు, చెరువుల దగ్గరే మా సైట్ ఉంది, 800 feet బోర్వెల్ వేస్తాము, వాటర్ పడట్లేదు అంటున్నారు. మనకు వచ్చే కెనాల్స్ కానీ, కాలువలు కానీ, డ్రైనేజెస్ కానీ అన్ని లేక్స్ లోకి వెళ్ళిపోయి ఒక లేయర్ లాగా ప్లాస్టిక్ ఫామ్ అయిపోయి భూమి లోపలికి వాటర్ అనేది సింక్ అవ్వట్లేదు. భూమి లోపల మనకు 300 feet 800 feet డీపర్ వెళ్ళేపోతే ఏమంటే యాక్టిఫైర్స్ అంటారు. మన భూమి పైన ఎలాగ నదులు ప్రవహిస్తున్నాయో, భూమి పైన మన ఆకాశంలో కూడా అలాంటి నదులే ప్రవహిస్తుంటాయి, భూమి లోపల కూడా అలాంటి నదులే ప్రవహిస్తుంటాయి. మనం డీపర్ గా బోర్వెల్ వేసినప్పుడు ఆ పాజిటివ్ వాటర్ అందులో ఉంటుంది, అందులోంచి పైకి తీసుకున్నాం. ఎలాగైతే మనం కొబ్బరి బొండంలో నీళ్లు తాగేసి దాన్ని నింపట్లేదు, అలాగా కొబ్బరి బొండంలో నీళ్లు తాగేస్తే కొబ్బరి బొండంలో నీళ్లు ఉంటాయా? మళ్ళీ తాగాలనుకుంటే
ఇంకో కొబ్బరి బొండం తీసుకోవాలి. సో ఈ భూమిలో ఉన్న నీరు అంతకంటే తీసేసుకుంటున్నాం, ఈ భూమిని వదిలి పారిపోతున్నాం. ఇది మన భూమి, ఇదే మన తల్లి, ఇక్కడే ఈ తల్లిని కాపాడుకోవాలి. నేను అప్పుడు ఆలోచించాను, ఇట్స్ ఏ బిగ్ ఇష్యూ. ప్లాస్టిక్ అనేది చాలా బిగ్ ఇష్యూ. మనకు ఎలాగైతే వెన్స్ ఉంటాయో, నరాలు ఉంటాయో, భూమి తల్లికి కూడా నరాలు ఉంటాయి. అది సంవత్సరాల తరబడి ట్రావెల్ చేస్తూ వాటర్ని భూమిలో ట్రీట్ చేస్తూ ఉంటుంది. అందుకోసం నిన్న ఫార్మర్స్ మీట్ కూడా జరిగింది. ఫార్మర్స్ మన 2 స్టేట్ల నుంచి వచ్చారు, తెలుగు రాష్ట్రాల నుంచి. రైతులు 80 ఏళ్ల వారండి, 85 ఏళ్ల వారండి, వాళ్ళు మూట్లు మోసుకొచ్చారు కూరగాయలు అమ్మడానికి. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. కానీ ఇక్కడికి వస్తే ఎవరికైనా చెప్పచ్చు కదా భూమి తల్లి బాధ. 85 ఏళ్ల వాళ్ళు నా కన్నీటి రాడుతున్నాయి నిజంగా. 85 ఏళ్ల వాళ్ళు అంత వాళ్ళు పండించే పంటని, న్యాచురల్ గా పండించే పంటని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అరే నువ్వు తింటున్న ఫుడ్ విషం రా, ఇది తిను, ఇది మంచి ఫుడ్ తినమని చెప్తున్నారు. భూమిని కాపాడు, భూమి తల్లిని కాపాడమని వేడుకుంటున్నారు. మనము మన పైన ఇంకా బాధ్యత ఉంది కదా, చాలా బాధ్యత ఉంటుంది కదా. దాన్ని మనం తీసుకొని ఏదో విధంగా ప్లాస్టిక్ వాడటం నిలిపేయాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. చిన్న గుంటతో వాడిని మీ ఇంటి దగ్గర ఉపయోగపడుతుంది, నీళ్ళు అందులో ఎక్కుతాయి. లేదు అంత చేయడం లేదు. భూమి తల్లికి ఇవాళ పొద్దున్న ఎంతమంది హ్యాపీ అంటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు? సో అట్లీస్ట్ 30% చేస్తుంటారు కదా. లెట్స్ డూ ఇట్ దిస్ వే. ఒక బౌల్ తీసుకొని మీరు ఎక్కడైనా మీ ఇంటి పక్కన పెట్టండి, బౌల్స్ వస్తాయి, వాటర్ తాగుతాయి కదా. దట్స్ ద ఎర్త్. యువర్ షేరింగ్. ఆ బౌల్కి నీళ్లు ఇవ్వడం ఎర్త్. ఒక పుడిసెడి గింజలు పెట్టండి. డైట్ చేయాలనుకుంటారు కదా చాలా మంది, మీరు తినే ఫుడ్ లో ఒక పుడిసెడి గింజలు పక్కకు పెట్టి బౌల్స్ పెట్టండి. దట్స్ ద ఎర్త్. లేదు వర్షాకాలం మీరు వెళ్తూ ఉంటారు కదా, ఒక సజ్జలో జొన్నలో ఒక పుడిసెడి తీసుకొని మీ పొలం దగ్గర, బావి దగ్గర ఎక్కడ నీరు వాటర్ సోర్సెస్ ఉంటాయో అక్కడ తూగిగా చల్లేయండి. నేను కొండల్లోకి వెళ్ళేటప్పుడు 1 కిలో సజ్జలో జొన్నలో తీసుకెళ్లేవాడిని. ఎక్కడైనా చల్లామనుకో, ఒక కంకి మొలిచింది అనుకోండి, జొన్నలు కానీ సజ్జలు కానీ కార్న్ కానీ, దానికి ఒక 1000 ఫీట్స్ వస్తాయా? మోర్ దెన్ 1000 ఫీట్స్ వస్తాయా? అది ఒకవేళ భూమిలో పడ్డ మొలకెత్తుతుందా? ఏదైనా ఒక పక్షి తింటుందా? లేదు, ఏమీ కాలేదు. ఒకవేళ అది చనిపోయిన తర్వాత భూమిలో పడిపోతుందా? నైట్రోజన్ కార్బన్ జనరేట్ అవుతుందా? అది పుల్లు. అంతకంటే భూమికి ఏం చేయగలం మనం? ఇంకా చేయగలిగితే అంతకంటే ఇంకా ఏం చేయగలం కదా. సో అందుకని నిన్న ఫార్మర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేసుకోవాలి, నీటిని ఎలా ఒడిసి పట్టాలి, భూమిలో ఉన్న పాజుల్లో డిస్టర్బ్ అయిపోయిన ఆర్టోపాస్ని ఎలా ఫిల్ చేయాలి, వీటిపైన డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనందరి బాధ్యత అండి. సో ఇది చెప్పి చూడండి, ప్లాస్టిక్. అసలు ప్లాస్టిక్ అనేది అంత తీవ్రమైన అంటే ఈ భూమి ఎదుర్కొంటున్న అత్యంత 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 ప్రమాదకరమైన శత్రువు ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ పైన ఉమ్మడి పోరాటం మనం చేయాలి. ఆ ఉమ్మడి పోరాటం చేయమని ఇలాంటి గురువులు, సద్గురువులు, భూమి తల్లిని అమ్మగా భావించే మనలాంటి వాళ్ళందరూ పోరాడుతున్నారు, తపన పడుతున్నారు, వేదన పడుతున్నారు. భూమి తల్లి కూడా వేదన పడుతుందా అంటే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. నేను ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 1 year అయింది. సో నేను రాగానే శ్రీశైలంలో ఉన్నాను 9 days. వెన్ ఐ ట్రావెలింగ్ సంబడి టోల్డ్ దట్ అక్కడున్న గంగా భవాని తీర్థం, అమ్మవారి తీర్థం, భవానీ తీర్థం, అమ్మవారు అక్కడ సాక్షాత్ ఉన్నారని చెప్పడానికి ఆ తీర్థం ఒక్కటే సాక్ష్యం అని మాట్లాడుకుంటున్నారు. బట్ అయితే అది మురికి కాదు అనుకున్నాను నేను ముందు 3 రోజులు. సో దెన్ ఐ స్టార్టెడ్ క్లీనింగ్. చేస్తూ ఉంటే నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఆ నీరు పొల్యూట్ అయిపోయి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. దెన్ నేను అక్కడే సమస్య అనుకున్నాను. ఏ లేక్స్ దగ్గరికి వచ్చినా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అంతా ఫుల్ అయిపోయింది. బేసికలీ నేను యూఎస్కి వెళ్ళక ముందు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పైన
రైతుల్ని అవేర్నెస్ చేసేవాళ్ళు. రైతుల దగ్గరికి వెళ్ళి వర్షపు నీటిని కాపాడాలి, వర్షపు నీటిని కాపాడాలి, వర్షపు నీరు లేకపోతే మనకు జీవనాధారమే లేదండి. మేడం, దిస్ క్వశ్చన్ ఫర్ యూ. మీరు మీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఎన్ని అడుగులతో వ్యవసాయం చేసేవారు నీరుని? హార్డ్లీ 10 feet, 10-15 feet బోర్వెల్స్ ఉండేవి కాదు. కపిలి తోలి వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాత 300 feet, తర్వాత 500 feet, ఇప్పుడు 1000 feet. మా ఊర్లో రీసెంట్ గా లాస్ట్ వీక్ 1200 feet బోర్వెల్ వేస్తారు. సో స్టాడ్ లేదు. నాకు 7 days నిద్ర పట్టలేదు. ఐ రెడ్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్. అప్పుడు కూడా ఇండియాలో 8 years 9 years బ్యాక్ ఉన్నప్పుడు కూడా ఐ టుక్ ఆల్ ద శాంపిల్స్ ఆఫ్ వాటర్. ఐ ran away for the geology department and etc. ఏంటంటే వాట్ దే టోల్డ్ మీ, ఇఫ్ ఇట్ కంటిన్యూస్ నెక్స్ట్ 35 years 40 years లో దిస్ ల్యాండ్ గోయింగ్ టు బి డెజర్ట్. నేను ఇండియా వచ్చినప్పుడు కూడా అదే టెస్ట్ చేశాను. వచ్చినప్పుడు మా అమ్మమ్మ గోరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పొలంకి వెళ్ళాను. నాకు ఎప్పుడు అదే మధ్యలో ఉండేది. రియల్లీ దట్ హ్యాపెన్ అని. ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఎక్కడ ఫ్లో అయిందో అక్కడంతా వైట్ గా ఫ్లోరైడ్, మీథైన్, క్లోరిన్. ఐ వాస్ స్కార్డ్, హోప్లెస్. రీసెంట్ కూడా అదే జరిగింది. ఆర్టికల్స్ చదువుతుంటే నాకు వెరీ వెరీ క్రషింగ్ పాయింట్ ఏమనిపించిందంటే, the deeper water contaminated with the uranium. You know that uranium, how dangerous it is? It's a too dangerous threat. It produces the radiation. It kills everything. It kills everything. తర్వాత జియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్స్, సైంటిస్టులు వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ డేటాను అంతటినీ కలెక్ట్ చేసుకొని they will prepare report every year actually. So I called them and I requested them to, I want to meet you sir, I have a serious question I want to discuss with you. And అడిగితే they gave appointment on Friday. So Friday నేను మార్నింగ్ వచ్చి వాళ్ళు కన్సల్ట్ అయ్యాను సార్. సో ఐ నో దట్ 300 అడుగుల లోపల నుంచి తీసే నీరు ఫాజిల్ వాటర్. ఫాజిల్స్ అంటే వేల కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి దాచుకోన్న, భూగర్భంలో దాచుకోన్న నీటిని మనం బయటికి తీస్తున్నాం. వాటర్ లో ఏం కంటెంట్స్ ఉంటాయంటే కాల్షియం, సోడియం, మెగ్నీషియం అనే కంటెంట్స్ ఉంటాయి. వాటర్ వాట్ ఎవర్ దట్ గోస్ డీపర్ లెవెల్, ఆ సాలిడ్ కంటెంట్స్ వెరీ వెరీ సాలిడ్ అయిపోతుంది. మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. మనం ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అనుకుంటాం, రైట్? దట్ టీడీఎస్ it couldn't measure each and every level is a perfect or not. Shouldn't be. ఏ వాటర్ ప్లాంట్ లో రిపోర్ట్స్ లేవు, చెకింగ్స్ లేవు, ఎలా వాళ్ళు కెమికల్స్ కలుపుతున్నారన్న ఆనవాళ్ళ లేవు. నేను వాళ్ళతో డిస్కస్, జియాలజీ డిపార్ట్మెంట్ లో డిస్కస్ చేసినప్పుడు ఇట్స్ ఎ వెరీ క్యారీ చెప్పాలంటే. మనం అన్ని ఎందుకు సంపాదిస్తాం? మన ఫ్యూచర్ బాగుండాలని కదా. సో మన పిల్లలు బాగుండాలని కదా, ఈ సొసైటీ బాగుండాలని కదా. మనకు తెలియకుండానే వీటన్నిటిని ఇగ్నోరెన్స్ గా మనం చంపేస్తున్నాం. ఒకప్పుడు వ్యవసాయం కపిల్ తోలి వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ పైన ఎవరు డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ వాటర్ తాగాలన్నా మనం డీపర్ వాటర్ లెవెల్ తీసుకుంటున్నాం, వ్యవసాయం చేయాలన్నా డీపర్ వాటర్ లెవెల్ తీసుకుంటున్నాం. భూమి లోపల ఉన్న కాలుష్యాన్ని తీసుకొచ్చి భూమి పైన పెట్టి ఆ కాలుష్యాన్ని మనం పండ్ల రూపంలో తింటున్నాం. ఇట్ కన్జ్యూమ్స్ అవర్ హెల్త్ వెరీ వెరీ బ్యాడ్లీ. క్యాన్సర్ వైపు కూడా దారి తీయచ్చు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, అన్ని శ్లోకాలు చదవలేని వాళ్ళు ఇది చదవమని చెప్తారు. యద్భావం తత్వవతి. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది. మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. భూమికి మనం విషం ఇస్తే భూమి అందమైన పండ్ల రూపంలో విషాన్నే మనకి ఇస్తుంది. సో నాకు అప్పటి వరకు ఈ గ్రౌండ్ లెవెల్ వాటరే భయం అనిపించేది ఒకప్పుడు. తర్వాత ఐ లెఫ్ట్ మై జాబ్. ఫార్మర్స్ తో తిరిగేవాడిని, ఫార్మర్స్ ని ఎడ్యుకేట్ చేసేవాడిని. వాళ్ళు సబ్సిడీస్ కావాలంటే కలెక్టర్స్ తో మాట్లాడడం, ఇలా కాదు అనుకుంటే పొలిటికల్ సైడ్ ఏదన్నా ఒక అమెండ్మెంట్ చేస్తే
ఇంకా ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా 190 మిలియన్ ట్రీస్ నాటారు కదా. వారికి ప్రవచనాలు చెప్పొచ్చు కదా. భూమితో ఎందుకు? భూమి తల్లిని కాపాడితేనే మనమందరం బాగుంటాం కదా. మనం కూడా ఆ ప్రతిజ్ఞ తీసుకుందాం. ఇవాళ నుంచి ఏదో ఒక విధంగా ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తాం. మీరు ఆల్రెడీ వాటర్ బాటిల్స్ బ్యాన్ చేసేస్తారు. మీకు రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ యూ. నేను ఎక్కడ ఏ స్కూల్లోనూ ఏ కాలేజ్లోనూ వినలేదు, మీరు చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు టూత్ పేస్ట్ కూడా బ్యాన్ చేద్దాం. టూత్ పేస్ట్ బ్యాన్ చేయడం అంటే కంప్లీట్ గా బ్రష్ చేయకుండా మానేయడానికి కాదు. సో వుడ్ బ్రషెస్ దొరుకుతాయి, వాటిని వాడతాం, రైట్. సో తర్వాత చిన్నగా మన అలవాట్లు కొంచెం కొంచెం చేంజ్ చేసుకున్నాం. ఈ ప్లాస్టిక్ నుండి ఈ భూమి తల్లిని కాపాడుతున్నాం. మీరు నమ్ముతారో లేదో, నేను ఫారెస్ట్ లో తిరుగుతున్నప్పుడు నేను ద హిడెన్ లైఫ్ ఆఫ్ ట్రీస్ అనే ఒక పుస్తకం చదివాను. సో ఆ పుస్తకాన్ని నేను స్వయంగా అనుభవించడం కోసం ఫారెస్ట్ లో తిరుగుతూ ప్లాస్టిక్ రిమూవ్ చేసేవాడిని. తిరుగుతున్నప్పుడు ఐ క్లోజ్లీ అబ్జర్వ్ ద ట్రీస్, హౌ దే ఫీల్ అండ్ ఏం చేస్తాయంటే, ఒక ట్రీకి ప్లాస్టిక్ అంతా ఏర్లు చుట్టుకుపోతే దాంట్లో రిలీజ్ అయ్యే సైనసైడ్ అనే యాసిడ్ వల్ల అది ఇంకో ట్రీకి చెప్తుంది, అరే నేను ఇందుకోసం చనిపోతున్నాను, యు ఆర్ ద నెక్స్ట్ పర్సన్, నువ్వు చనిపోబోతున్నావు, సో లెట్స్ ప్రిపేర్ ఫర్ దట్. సో ఇట్స్ హ్యాపెన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మనం కూడా, మన పేరెంట్స్ కూడా మన ఆర్థిక స్తోమత బట్టి మనల్ని, పిల్లల్ని ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలి, ఒకరు కావాలని డిసైడ్ చేసుకుంటారు. నేచర్ కూడా అలా ప్రిపేర్ అయిపోయింది, అవి చెప్పుకుంటున్నాయి. సో నెక్స్ట్ ట్రీ పాడైపోతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి గమనించండి, ఒక సిక్ ట్రీ ఉంటే పక్కన ట్రీ కూడా సిక్ అయితూ వస్తుంది. దే కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్ ఫర్ ద రూట్. బర్డ్స్ కూడా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. వాటర్ తాగడం వల్ల అవి, ఈ చెట్లు ఇంత ప్రపంచం ఎలా క్రియేట్ అయిందని మనిషి సృష్టించాడా? బర్డ్స్ ఒక దగ్గర పండు తిని అక్కడి నుంచి వాటి పిట్ ద్వారా ఇంకో దగ్గర వేయడం వల్ల అక్కడ ఇంకో క్రీమ్ వచ్చింది. ఇలా జంతువులు కూడా చేయడం వల్ల, పక్షులు చేయడం వల్ల ఈ సృష్టి అంతా ఇంత చెట్లు ఉన్నాయి, ఇంత పెద్ద ఎన్వైరన్మెంట్ ఉంది. ఇప్పుడు అవి ట్రావెల్ చేయట్లేదు. ఎందుకు అంటే వాటికి ఎట్టెళ్ళిన ప్రమాదం. పక్కకెళ్ళి ఎక్కడైనా పొలాల్లో తినాలంటే కూడా మనం విషం వేస్తున్నాం. ఆ విషం తిని అవి చనిపోతున్నాయి. దానివల్ల అవి తినడానికి కూడా ధైర్యం చేయడానికి ఓ బర్డ్ చెప్తుంది, నేను అక్కడ వెళ్ళి తిన్నాను, చనిపోతున్నాను, నెక్స్ట్ నువ్వే అని. బర్డ్స్ ట్రావెల్ చేయడం మానేసి వాటి సంతానోత్పత్తిని కూడా తగ్గించేస్తున్నాయి. ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. మీకు అందరికీ పూలంటే ఇష్టం కదా, అందరికీ పూలంటే ఇష్టం కదా. పూల మొక్కలు ఎంతమంది పెంచుతున్నారు? గుడ్, 40%. అసలు పూల మొక్కల వల్ల ఉపయోగం ఏంటి? మనం పూలు పెట్టుకుంటున్నాం అని కాదు. మీరు ఈ సృష్టి ఎలా సాగుతుందంటే, ఆ పూల పైన వాడే బీస్ ఉంటాయి కదా, తేనెటీగలు, భ్రమరాంబికాదేవి అంటారు, విన్నారా? ఈ సృష్టి అంతా నాశనం అయిపోతున్నప్పుడు అమ్మవారు తేనెటీగ రూపంలో వచ్చి, రాక్షసుడు అంటే మనం అన్వయించుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ లేకపోతే ఇలా పూలు లేకపోవడము, ఇదే రాక్షసత్వం. అమ్మవారు ఆ తేనెటీగ రూపంలో ఈ సృష్టిని మరీ సృష్టించారు. మీరందరూ బ్రహ్మరాంబికా దేవుడు. ఎందుకంటే మీరు పూలు వాడకపోతే ఈ సృష్టి నాశనం అయిపోతుంది. పూల మొక్కలు వేసిన వాళ్ళే ఉండరు కదా, నిజం కదా. సో అలా మీరు ఓ పూల మొక్కలు నాటండి, మీకోసం కాదు, మీరు పూజ చేయడం కోసం కాదు, మీరు సరదా కోసం కాదు, భూమిని కాపాడడం కోసం. ఈ భూమిని కాపాడాలంటే పూల మొక్కలు కూడా నాటండి. ఆ బీస్ ఏం చేస్తాయంటే ఎక్కడెక్కడ పాలినేషన్ చేసి ఈ సృష్టిని జనరేట్ చేస్తాయి. యూనో వాట్, సద్గురు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే తేనెటీగలు ఈ భూమి పైన తిరగడం మానేస్తాయో 12 సంవత్సరాల్లో ఈ భూమి నాశనం అయిపోతుంది. యూనో దట్, కొలాప్స్ అయిపోతుంది, డిస్మాంటిల్ అయిపోతుంది. 12 years లో డిస్మాంటిల్ అయిపోతుంది. మనం బీస్ ను కూడా కాపాడుకోవాలి. ఈ బర్డ్స్, బీస్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, ప్లాస్టిక్ ఎక్కడైతే స్టోర్ అయి ఉంటుందో, సారీ నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే
అమ్మ బాధ వేదన చెప్పడానికి కొన్ని నిమిషాలు చెప్పేది కాదు, మనం అనుభవించాలి. ఐ హోప్ దట్ వీళ్ళల్లో ఒకరు ఇద్దరైనా కూడా ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు. అబ్దుల్ కలాం గారు కూడా ఎప్పుడు ఇదే చెప్పేవారు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను అందరి కోసం మాట్లాడను, ఒక్కరు ఆలోచిస్తారు, ఆ ఒక్కరు ఎవరని నాకు తెలియదు, ఆ ఒక్కరి కోసమే మాట్లాడతానని చెప్పారు. అందుకే ఆయన వేల స్కూల్స్ తిరిగారు, కోట్ల మంది స్టూడెంట్స్ తోటి మాట్లాడారు. ఎందుకంటే ఎక్కడో ఒకరు ఒక అబ్దుల్ కలాం పుడతారు, ఒక అబ్దుల్ కలాం మళ్ళీ భూమిలాగా ఆలోచిస్తారు. సో మనందరం ప్లేస్ తీసుకున్నాం. భూమిని కాపాడాలంటే ప్లాస్టిక్ అనేది పెద్ద శత్రువు. మనం అలా ప్లాస్టిక్ అక్కడ పడేసాం అనుకోండి, మనకు చెయ్యి కట్టయితే ఏమవుతుంది? కట్టయిన తర్వాత అక్కడ ఒక గాయం అవుతుంది, అక్కడ స్పర్శించిన మనకు స్పర్శ ఉండదు, ఆ పైన చర్మం పైన ఆ స్పర్శ అనేది కోల్పోతాం. ప్లాస్టిక్ అలా పడేస్తాం, ప్లాస్టికే కదా అలా పడేస్తాం. కానీ ఏమైందంటే పైన ఒక 3 inches లో మదర్ ఎర్త్ తన స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అది ఏమవుతుందంటే కంప్లీట్ గా అక్కడ డెడ్ సాయిల్ ఏర్పడుతుంది, అంటే చలనం అనేది లేదు. అప్పుడు ఏమవుతుంది, భూమి నుంచి ఎలక్ట్రోడ్స్ న్యూట్రాన్స్ అని ఉంటాయి కదా, అవి ఎలా ట్రావెల్ అవుతూ ఉంటాయి, భూమి పైన అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అవనేది మనం స్టాప్ చేస్తున్నాం ప్లాస్టిక్ వాడటం వల్ల. ఇంత ప్రమాదకరమైన ప్లాస్టిక్, మనం వాటర్ బాటిలే కదా అనుకుంటున్నాము, ఆ వాటర్ బాటిల్లో మనం ఫీల్డ్ వాటర్ బాటిల్లో కూడా ప్లాస్టిక్ కంటామినేట్ అయ్యింది. ఆ ఫీల్డ్ వాటర్ బాటిల్ తాగినప్పుడు మన శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్ళిపోయి క్యాన్సర్ గా మారుతుంది. సో మనం ప్రతిజ్ఞ చేద్దాం, మన లైఫ్ లో 5 చెట్లు నాటుతాం. ఈ ప్లానెట్ ప్లాస్టిక్ వ్యతిరేకం అని గట్టిగా చెప్తాం. మన హ్యాబిట్స్ తోటి పూల మొక్కలు నాటుతాం, బర్డ్స్ కి వాటర్ పెడతాం. అర్థమైందా? ఇవంతా మనం బాధ్యతగా తీసుకుంటామని. ఈ ఒక్కరోజే అంటే కాదు, ఎవ్రీడే ఇస్ ఏ ఎర్త్ డే, ఎవ్రీడే ఇస్ ఏ ఎర్త్ డే, ఎవ్రీడే ఇస్ ఏ ఎర్త్ డే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవ్ సాయిల్కి, అసలు సద్గురు వారికి, ఎందుకంటే వారే లేకపోతే వాళ్ళ సేవ్ సాయిల్ అనే మాటే వచ్చిండేది కాదు బయట. మనం గట్టిగా వారికి క్లాస్ కొట్టి మన కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే సేవ్ సాయిల్కి వాలంటీర్స్ అందరికీ ఒకసారి క్లాస్ కొట్టి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్ కి, లెక్చరర్స్ కి అందరికీ క్లాస్ కొట్టి కృతజ్ఞతలు చెప్తున్నాం. మేడంకి, ఈ స్కూల్లో, ఈ కాలేజీలోకి ప్లాస్టిక్ రాకుండా చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నిజంగా మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ భూమి తల్లి బాధ అమ్మకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదు. మీరు తలుచుకుంటే ఈ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయగలరు, ఈ ప్లాస్టిక్ ని అట్లీస్ట్ నిరోధించగలరు. మీ అందరికీ నా పాదాభివందనం. మీరు ఇక్కడికి వచ్చి నేను ఏదైనా తక్కువ ఎక్కువ టైం తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టినా, ఏదైనా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినా ఐఎమ్ సారీ, బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా విషయాలు మీరు చెప్పారు. మా పిల్లలందరినీ కూడా బాగా మోటివేట్ చేశారు, ఇన్స్పైర్ చేశారు. ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన జాతిని మనము కాపాడుకోగలము అని చక్కటి విషయాలు తెలియజేసినందుకు మా కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఏమంటే మనము ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, దైవము అంటాం. ఎందుకు మా మొదటి స్థానం తల్లికి ఇవ్వడం జరిగింది అంటే 9 మాసాలు మోసి అంటుంది కాబట్టి తల్లికి అంతటి ప్రాముఖ్యత ఇవ్వబడింది. 9 మాసాలు మోసే తల్లికి అంత ప్రాముఖ్యత ఇస్తే మన జీవితాంతం మనల్ని మోసే తల్లికి ఇంకెంత మనము రుణపడి ఉంటాము అనేది ఆలోచింప చేసినటువంటి శివ